తెలంగాణ యొక్క అడవిలో భూతాలు చాలా ఉన్నాయి. రాత్రిపూట అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది. త్వరగా పదండి. ఏది ఏమైనా సరే రాత్రి కాకముందు మనం ఇంటికి చేరుకోవాలి. నాన్న, ఎందుకంత త్వరగా వెళ్ళాలంటున్నారు? ఏమైనా ప్రమాదం ఉందా? చెప్పండి, నాకు చాలా భయమేస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు నాన్న. నాన్న త్వరగా వెళ్ళానని చెప్పారంతే. నాన్న నిజం చెప్పండి, విషయం ఏంటి? పిల్లలు, ఈ ప్రాంతం అంత సురక్షితమైంది కాదు. రాత్రిపూట ఇక్కడ క్రూరమైన మృగాలు తిరుగుతాయి. అందుకే త్వరగా పదమంటున్నాను. కొంచెం దూరం నడిచి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. చమేలి, మీరెక్కడెళ్ళారు? మీ గురించి బాగా టెన్షన్ పడ్డాను. మీకు తెలుసా, వేరే అడవి తోడేళ్ళు ఇక్కడ తిరుగుతున్నాయి, చాలా క్రూరమైనవి. ఈ విషయం నేను కూడా విన్నాను. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి ఇంతకీ? రోజంతా తోడేళ్ల భయం, రాత్రి భూతాల భయం, మొత్తానికి బ్రతకడమే కష్టమైపోయింది. తోడేళ్ల శబ్దం విని అవన్నీ భయపడ్డాయి. మనం ఇప్పుడే మన ఇంటిలోకి వెళ్ళిపోవాలి. ఆ అడవి పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. అడవి లోపలికి భయంకరమైన ఆ తోడేళ్ళు వచ్చాయి. చూసావా, మనమంటే ఎంత భయమో? ఒక్క జంతువు కూడా బయటకు కనిపించట్లేదు. ఆ రెండు తోడేళ్లు వాటి యొక్క ఆహారం కోసం వెతుకునొస్తున్నాయి. అదే సమయంలో వాటిని చూసి భయపడి ఒక కుందేళ్లు దాక్కుంది. అయ్యే బాబోయ్, తోడేళ్ళు గనక నన్ను చూస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాయి. అప్పుడు ఆ రెండు తోడేళ్లు ఒక జింకని చూశారు. రంగా, పద, ఈరోజు జింకని చంపి తిందాము. పద. తర్వాత అవి చాలా వేగంగా వెళ్ళి ఆ యొక్క జింకని చంపేశాయి. ఈ దృశ్యమంతా అక్కడే దాక్కున్న కుందేలు చూస్తూనే ఉంది. మొత్తానికి ఈరోజు తిండి దొరికింది. పద, ఇక రేపొద్దాం. మరియు అక్కడి నుంచి అవి వెళ్ళిపోతాయి. మరుసటి రోజు ఉదయం కాగానే జంతువులన్నీ వీటి గురించి మాట్లాడడం ప్రారంభించాయి. మహారాజా, పరిస్థితి అసలు బాలేదు. వేరే అడవి జంతువులు కూడా వచ్చి ఇక్కడ వేటాడుతున్నాయి. అయ్యా, పగటిపూట వాటి భయం, రాత్రి దయ్యాల భయం. మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇంతకుముందు భూతాల గురించి భయంగా ఉండేది. ఇక ఈ తోడేళ్ల వల్ల మా కష్టాలు ఇంకా పెరిగిపోయాయి మహారాజా. మీరు భయపడకండి, ఎందుకంటే మనం భయానికి గురైనప్పుడు మన మెదడు సరిగా పనిచేయదు. ఇలాంటి సమయంలో మేము ఏం చేయాలయ్యా? అందరం కలిసి ముందుగా భయాన్ని చంపేయాలి, కష్టాలని ఎదుర్కోవాలి. మహారాజా, మాకు శక్తులు లేవు. మేము గొడవ పడలేము. చింతించకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. సభ ముగిసిన వెంటనే అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. చమేలి, చమేలి, బోలా వేగంగా చమేలి దగ్గరికి వెళ్ళాడు. చమేలి, మన పిల్లలు కనిపించట్లేదు. ఏంటి, పిల్లలు కనపడలేదు అని తెలిసిన వెంటనే చమేలి చాలా భయపడుతుంది. రండి, వెళ్ళి పిల్లలని త్వరగా వెతుకుదాం. ఆ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పకుండా అక్కడే ఉన్న ఒక నది దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. చాలా మజా వస్తుంది కదూ? అవును, కానీ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అమ్మా నాన్నలు మన కోసం వేచి ఉంటారు. వేచి ఉండటం కాదు, చింతిస్తున్నారేమో. పద, త్వరగా ఇంటికి వెళ్దాం. పిల్లలు ఇంటికి వెళ్ళాలి అని ఆలోచిస్తారు. అప్పుడు అక్కడే ఉన్న తోడేళ్లు వాళ్ళని చూశారు. బిల్లా, అక్కడ చూడు, ఈరోజు మన కోసం భోజనం దొరికిపోయినట్టే. అయితే పద, త్వరగా పట్టుకుందాం. అదే సమయంలో బోలా ఇంకా చమేలి వాళ్ళ బిడ్డలను చూసేశారు. అక్కడ చూడండి, మన పిల్లలు అక్కడే ఉన్నారు. అప్పుడు బోలా ఇంకా చమేలి పిల్లల దగ్గరకు వెళ్లే సమయంలో దూరంలో నుంచి వస్తున్న తోడేళ్లని చూశారు. చమేలి, ఆ తోడేళ్ళు మన పిల్లల వైపుకే వస్తున్నాయి. ఏం చేద్దాం? వాటితో మనం గొడవ పడాలి. తోడేళ్ల దగ్గర బలైపోతున్న పిల్లల్ని చూసి ఒక తల్లి గొడవ పడ్డానికి కూడా తయారుగా ఉంది. వీళ్ళిద్దరూ ఆ పిల్లల్ని చంపడానికి వెళ్ళినప్పుడు చమేలి ఇంకా బోలా అక్కడికొచ్చారు. మమ్మీ, మమ్మల్ని కాపాడండి. వీళ్ళ తల్లిదండ్రులనైతే చంపేశామిక. ఇక ఈ పిల్లల్ని ఏం చేద్దాం? ఈ రోజటికైతే తిండి దొరికింది మనకు, కాబట్టి వీళ్ళని ప్రాణాలతో వదిలేద్దాం. అవును, వీళ్ళు ప్రాణాలతో ఉంటే రేపు తినడానికి పనికి వస్తారు. పద. తర్వాత వాళ్ళు ముగ్గురు షేర్ సింగ్ దగ్గరికి వెళ్లారు. మహారాజా, బాధాకరమైన విషయం, చమేలి మరియు భోలా మేకని తోడేళ్లు చంపేశాయి. మా నాన్నగారిని కూడా ఈ తోడేళ్లే చంపేశాయి. ఒకవేళ ఈరోజు మా నాన్నగారు బ్రతుకుంటే మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇలాంటప్పుడే మీ నాన్నగారు మాకు బాగా గుర్తుకొస్తారండి. ఇప్పటి వరకు నన్ను చంపిన వాళ్లపై పగ తీర్చుకోలేకపోయాను. అందుకే ఇలా భూతంలా మారి తిరుగుతున్నాను. బోలా, చమేలి, మీరు ఈ రూపంలో ఏంటి? మహారాజా, మేము చనిపోయాము. మీ ఇద్దరి చావు వృధా పోదు.
నేను మీకు సహాయం చేస్తాను. ఆ తోడేళ్ళని సులువుగా చంపేస్తాను. మేము చనిపోయిన మేకలం, మీకు ఏ విధంగా సహాయపడగలం ఇంతకీ? నేను ప్రేతాత్మగా మారినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఆ తోడేళ్ళని చంపలేకపోయాను. కానీ ఇప్పుడు మీ సహాయంతో వాళ్ళని చంపగలను. అది తెలీదు మహారాజా. తోడేళ్ళు చాలా తెలివైనవి. నా ఆత్మ యొక్క శక్తులు రాత్రిపూట మాత్రమే పనిచేస్తాయని వాళ్ళకి తెలుసు. అందుకే అవి పగటిపూట మాత్రమే వేటాడి వెళ్ళిపోతాయి. ఆహా, కానీ మేము మీకు ఎలా సాయం చేయగలము? మీరా తోడేళ్ల వేటకు గురైన పశువుల్లా నాటకమాడండి. ఇక భోలా ఒక తోడేళ్ళ రూపంలో వాళ్లతోనే ఉంటాడు. తర్వాత భోలా ఏదో ఒకటి చేసి వాళ్ళని సాయంత్రం వరకు ఆపుతాడు. ఇక రాత్రి కాగానే నేను ఆ తోడేళ్ళన్నింటినీ చంపేస్తాను. ఇది చాలా మంచి ప్లాన్. అయితే రేపు ఆ తోడేళ్ళని కలుస్తాము. మళ్ళీ ఆ 2 తోడేళ్లు ఆహారం కోసం వచ్చాయి. అప్పుడు దూరంలో ఒక జింకని అవి చూశాయి. రంగా, అటు చూడు. ఈరోజు మనం ఈ జింకని వేటాడదాము. అవి 2 దానిని అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు చమేలి దాని యొక్క మాయాశక్తి వల్ల ఆ జింకను మాయం చేసింది. అరే, జింక ఎక్కడికి వెళ్ళింది? ఇందాక ఇక్కడే ఉంది కదా. బహుశా పారిపోయి ఉంటుంది. పద వేరే జంతువుని వెతుకుదాం. తర్వాత వాళ్ళిద్దరు వేరే ఆహారం కోసం వెతకడం ప్రారంభించారు. దూరంలో వాళ్ళకి ఒక జీబ్రా కనిపించింది. రంగా, అటు చూడు జేబ్రా. బహుశా ఈరోజు మనం ఈ జేబ్రాని తినాలని రాసుందేమో. పద. ఇద్దరు ఆ జీబ్రాని చంపడానికి ముందుకు వెళ్తారు. అదే సమయంలో చమేలి దాని యొక్క మాయాశక్తి వల్ల జీబ్రాని కూడా మాయం చేసింది. అరే, ఆ జేబ్రా కూడా అదృశ్యమైందే. అరే, ఈరోజు అసలు ఏం జరుగుతుంది మిత్రమా? ఈరోజు మనం ఆకలితోనే ఉండాల్సిందేమో. ఇలా ఆహారం వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళిపోయారు. సాయంకాలం అయిపోయింది. రాత్రి కావడానికంటే ముందే మనం మన ప్రాంతానికి వెళ్ళిపోవాలి, లేదంటే భూత ప్రేతాలు చంపేస్తాయి. అంటే మనం ఈరోజు ఆకలితోనే పడుకోవాలా? చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అప్పుడు దూరంలో నించున్న చమేలిని చూశారు. ఈరోజు మనం ఆకలిగా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ చూడు. వాళ్ళిద్దరూ ఆ మేక దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. కానీ ఆ మేక అక్కడి నుంచి మాయమవ్వలేదు. అది చూసిన వెంటనే వాళ్ళకేదో ఒక డౌట్ వచ్చింది. బిల్లా, నాకెందుకేదో తేడాగా అనిపిస్తుంది. ఒక మేకని చంపడంలో ఆలోచిస్తున్నావేంటి? ఈరోజు మనం వేటాడిన జంతువులన్నీ అదృశ్యమైపోయాయి లేదా పారిపోయాయి, కానీ ఈ మేక పరిగెత్తడం లేదు. కొంపదీసి మనల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? మిత్రులారా, నేను మీతో పాటు కలిసి వేటకి రావచ్చా? కానీ నువ్వెవరు? నేనిక్కడే ఉంటాను. మరి మీరెవరు? మేము వేరే అడవి నుంచి వచ్చాము. రాత్రి కాకముందే మేమిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందుకే ఈ మేకని నువ్వు ఒక్కడివే చంపుకు తిను. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్తారు. బోలా వాళ్ళని ఆపాడు. తోడేళ్ళై ఉండి భయపడతారా మీరు? మాకు క్రూర మృగాలు కాదు, భూతాలంటే భయం. ఈ రోజుల్లో కూడా ఆ భూతాలంటే నమ్ముతారా? ఇక్కడొక సింహం యొక్క ఆత్మ ఉంటుందని విన్నాము. నేనైతే ఎప్పటినుంచో ఇక్కడ ఉంటున్నాను, కానీ ఇప్పటి వరకు నేను ఏ భూత ప్రేతాల్ని కూడా చూడలేదు. ఏం నువ్వు చెప్పేది నిజమా? నిజం చెప్తున్నాను. అబద్ధం ఆడితే నేను చచ్చిపోవాలంతే. వాళ్ళిద్దరూ బోలా చెప్పిందే వింటారు. తర్వాత ఆ మేకను వేటాడడానికి వెళ్తారు. వాళ్ళు ముగ్గురు మేక దగ్గరికి వెళ్ళగానే ఆ మేక పరిగెత్తడం ప్రారంభించింది. తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు? ఈరోజు నేను ప్రాణాలతో వదిలేదే లేదు. వాళ్ళు ముగ్గురు ఆ మేక వెనకాల పరిగెత్తడం ప్రారంభించారు. ఆ మేక ఇంకా వేగంగా పరిగెత్తడం ప్రారంభించింది. అరే, ఈ మేక అయితే జింక కంటే ఫాస్ట్గా పరిగెత్తుంది. అవును, దీన్ని పట్టుకోవడానికి మనం ఇంకా వేగంగా పరిగెత్తాలి. ఆ 3 తోడేళ్లు ఇంకా వేగంగా పరిగెత్తడం ప్రారంభించాయి. కానీ ఆ మేక ఇంకా వేగంగా పరిగెత్తుతుంది. పరిగెత్తుతూ సాయంత్రమైంది. తర్వాత రాత్రి అయిపోయింది. పరిగెత్తుతూ ఆ మేక సడన్ గా ఆగిపోయింది. చూస్తుంటే మేక అలసిపోయింది, ఇక పరిగెత్తలేదు. నీకేమనిపిస్తుంది? మీరు నా వెనకాల పడినందుకే ఇక్కడికొచ్చారని? కాదు, మీరేమీ రాలేదు. నేనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. రప్పించారా? అంటే ఏంటి? అక్కడ చూడండి. దయ్యం. కానీ నువ్వు మాత్రం ఇక్కడ భూతాలు లేవని చెప్పావు కదా. అది నేను అబద్ధం చెప్పాను, ఎందుకంటే నేనే ఒక భూతాన్ని. మిమ్మల్ని ఇద్దరిని ఇరికించడానికే నేను ఈ ప్లాన్ తయారు చేశాను. తర్వాత మీరు మా ప్లాన్లో ఇరుక్కున్నారు. మమ్మల్ని క్షమించండి. మేం మళ్ళీ ఎప్పుడు కూడా మీ అడవిలో వేటాడమంటే వేటాడము. మీరు నన్ను వదిలిపెట్టారా? అప్పుడు మా పిల్లల ముందే మమ్మల్ని చంపేశారు. మిమ్మల్ని వదిలేస్తామనుకున్నారా? మేము మిమ్మల్ని చంపి మా పగ తీర్చుకోవాలి. అప్పుడే మా ఆత్మకి శాంతి చేకూరుతుంది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం అవి అక్కడి నుంచి పరిగెత్తాయి.
రాత్రైపోయింది. ఇక మీరు బ్రతకడం చాలా కష్టం. పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తారు? మీరెక్కడికి వెళ్తే మేము అక్కడికి వచ్చేస్తాము. మహారాజా, వీళ్ళిద్దరూ మీ ముందే ఉన్నారు. వాళ్ళకి శిక్ష ఇవ్వండి. మన ముగ్గురం కలిసి మన పగ తీర్చుకుందాం. చంపేయండి వీళ్ళని. జంతువుల యొక్క పగనంతా వీళ్ళు ముగ్గురు తీర్చేశారు. మరుసటి రోజు నుంచి ఆ అడవిలో ఉన్న జంతువులన్నీను చాలా సంతోషంగా వాటి యొక్క జీవనాన్ని సాగించడం ప్రారంభించాయి. ఏ ఏనుగు రాజా, తొందరగా ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా ఆపద వచ్చిందా? శక్తి, నీకు తెలీదు. ఈరోజు పౌర్ణమి రాత్రి. ఈరోజు రాత్రి అన్ని జంతువులు మహారాజు గృహ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. ఏంటి ఈ రాత్రిలో అంత ప్రత్యేకత? మహారాజ్ దగ్గర ఏదైతే మనీ ఉందో దానికి ఈరోజు ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారు. అందుకనే అందరూ ప్రత్యేకమైన పూజలో కూర్చోవాలి. అరే అవును, నాకు గుర్తుకొచ్చేసింది. అరే నేను మర్చిపోయాను, ఈరోజు పూర్ణిమ కదా. నువ్వే ఆలోచించు, ఒకవేళ పూజ సమయంలో మహారాజు నిన్ను చూసి ఉంటే ఏం జరుగును? మహారాజు గారు నా మీద చాలా కోపంగా ఉన్నారు. కొంత సమయం తర్వాత రాత్రి కాబోతుంది. అడవిలో ఉన్న అన్ని జంతువులు షేర్ సింగ్ దగ్గరకు వెళ్తారు. ఎప్పుడైతే రాత్రి అవుతుందో అప్పుడు చంద్రుని కిరణాలు మణి మీద పడతాయి. అప్పుడు గృహ రంగులతోని నిండి తనకి తనే వెలుగుతూ ఉంటుంది. సోదరులారా, ఈ చమత్కారం మణి నా దగ్గర ఉన్నంత వరకు మన అడవిలో ఎటువంటి ఆపద రానే రాదు. ఇదే ఈ మణి ప్రత్యేకత. మహారాజా, పోయిన సంవత్సరం మన పక్క అడవిలో ఆకలి కరువులు చాలా ఎక్కువయ్యాయి. మీరు చెప్పగలరా ఈ వర్షం మన అడవిలో వర్షం ఎలా ఉంటుందో అని? మన అడవిలో వర్షం చాలా బాగా పడుతుంది, పంటలు బాగా పండుతాయి, మనమంతా చాలా సంతోషంగా ఉంటాం. ఇది విని అన్ని జంతువులు సంతోషిస్తాయి. మహారాజు గారు, మీరు ఈ మణి వల్ల మన అడవిని చాలా సార్లు కాపాడారు. ఆ భగవంతుడు మిమ్మల్ని ఇంకా మణిని కూడా చల్లగా చూస్తాడు. ఈ మణి నా పూర్వీకులు మాకిచ్చిన వరదానం. వాళ్ళ కారణంగానే వాళ్ళ వల్లే మనం సంతోషంగా ఉండగలుగుతాం. వారసత్వంగా ఈ మణిని మీకు ఇచ్చినందుకు మీ పూర్వీకులకు ధన్యవాదాలు. మహారాజా, మేం తెలుసుకోగలుగుతామా ఈ మణి మీకు ఎక్కడి నుంచో వచ్చిందని? కొన్ని సంవత్సరాల క్రితం మా తాతగారు అడవిలో వేటకి వెళ్లి తిరుగుతూ ఉంటే అప్పుడు అనుకోకుండా ఒక మహామునిషి ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆయన, వా, ఈరోజు మనిషిని తినే అవకాశం దొరికింది. నేను ఒక సాధుని, నన్ను చంపితే నీకు పాపం చుట్టుకుంటుంది. కడుపుకి ఆకలి వేస్తుంటే ఏది పాపం ఏది పుణ్యం? కలి వేటాడాలి, ఆకలి తీర్చుకోవాలి. నువ్వు నన్ను చంపితే ఒక్కసారి మాత్రమే నీ కడుపు నిండుతుంది. కానీ నన్ను వదిలేస్తే నువ్వు నీ అడవి ఎల్లకాలం పచ్చగా సంతోషంగా ఉండవచ్చు. నన్ను నువ్వు దద్దామనుకుంటున్నావా? నువ్వు బ్రతికుండటానికి నాకు కథలు చెప్పుతున్నావా? నేను సాధువుని, నేను రాక్షసుని కాదు. సాధువులు ఎప్పుడు అబద్ధాలు చెప్పనే చెప్పరు. సరే, ఇది చెప్పండి ఋషి గారు, నువ్వు శాశ్వతంగా ఈ అడవిలో జంతువులని ఆకలిని ఎలా తీర్చగలవు? తన సంచి నుంచి చమత్కారమైన మణిని బయటికి తీసి బాబా ఇలా అంటారు. ఇదిగో సింహం, ఈ చమత్కారం అని నీతో ఉంచుకో. ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు నీ అడవికి ఏ ఆపద రాదు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. రాబోయే మీ తరాలు ఈ అడవి మీదే ఎన్నో సంవత్సరాలు రాజ్యాన్ని పాలిస్తారు. ఆ తర్వాత మా తాతగారు ఆ సాధువు మాటలు ఒప్పుకున్నారు. ఆయనను వేటాడకుండా వదిలేశారు. ఆ తర్వాత ఆ సాధువు మా తాతగారికి మణినిచ్చారు. మీ పూర్వీకులు చాలా తెలివైన పని చేశారు. అందుకని ఈ రోజు వరకు మనందరికీ పని ఉంది. నేను అనుకుంటున్నాను మా రాబోయే తరాలు కూడా ఈ మణిని వాళ్ళతో పెట్టుకొని ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ అడవిని పాలించాలని. అన్ని జంతువులు సింహం ఇంకా మణి యొక్క గొప్పతనాన్ని పొగిడి వాళ్ళని అభినందిస్తూ గృహ నుంచి బయటికి వెళ్తాయి. షేర్ సింగ్ వెళ్తూ ఉంటాడు. అప్పుడు అకస్మాత్తుగా తన కాలులో ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. నా కాలులో ముళ్ళు గుచ్చుకుపోయింది. షేర్ సింగ్ ఆ ముళ్ళుని తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ముళ్ళు చాలా లోపలి దాకా గుచ్చుకుంటుంది. అందుకని ఎవరి సహాయం లేకుండా ఆ ముళ్ళుని బయటికి తీయడం సంభవం కాదు. నాకు చాలా నొప్పిగా ఉంది. అప్పుడే షేర్ సింగ్ ఎదురుగా ఒక మేక వస్తుంది. నేను మీకు సహాయం చేయగలనా? నిన్ను చూస్తే నీకు భయంగా లేదా? ఈ సమయంలో మీరు ఆపదలో ఉన్నారు, అందుకని నేనేం ఆలోచించలేదు. ఒకవేళ ఈ ముళ్ళు తీసేసిన తర్వాత నేను నిన్ను మింగేస్తే ఏం చేస్తావు? మీరు నన్ను చంపరు, నాకు విశ్వాసం ఉంది.
చమ్మేలి యొక్క మాటలు విని షేర్ సింగ్ ఆశ్చర్యపోతాడు. అయితే ఒక విషయం చెప్పు, నువ్వెవరసలు? నేను ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ముళ్ళుని తీయనివ్వండి. తర్వాత చమ్మేలి తన నోటితో ఆ ముళ్ళుని తీయటానికి చాలా ప్రయత్నిస్తుంది. ముళ్ళు తీస్తుండగా ఆ ముళ్ళు చమ్మేలి యొక్క మూతికి గుచ్చుకుంటుంది. ఆ, ఆ, ఆ. ఏమైంది? ఏం లేదు. చమ్మేలి యొక్క నోటి నుంచి రక్తం కారుతుంది. అయినా సరే చమ్మేలి తన నొప్పిని భరించి కూడా ముళ్ళుని తీస్తుంది. ఇంకా కొంత సమయంలోనే ముళ్ళుని తీసేస్తుంది. ధన్యవాదం మేక. దీంట్లో గొప్పేముంది మహారాజా, ఇదైతే నా పనే. నా వల్ల ఈ రోజు నీ శరీరం నుంచి రక్తం వచ్చింది. నువ్వు చేసిన ఈ ఉపకారాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. ధన్యవాదాలను ఒప్పుకుని మేక వెళ్ళిపోతుండగా అప్పుడు షేర్ సింగ్ అంటాడు, వెళ్తూ వెళ్తూ నీ పేరేంటో చెప్పు కొంచెం. నా పేరు చమ్మేలి. ఇంకా నేను అనాథని. నాకెప్పుడైతే అమ్మా నాన్న గుర్తొస్తారో అప్పుడు నేను అడవిలోకి వచ్చేస్తాను. నువ్వు నాకు సహాయం చేసావు. నువ్వు కావాలనుకుంటే ఈ అడవిలో చాలా సంతోషంగా ఉండవచ్చు. ఇంకా ఇక్కడ ఎవరైనా నన్ను చంపేస్తేనో? ఇక్కడ నా రాజ్యం నడుస్తుంది. నాకు తెలియకుండా ఇక్కడ ఆకు కూడా కదలేదు. ఏంటి, మీరు నన్ను రక్షిస్తానని మాటిస్తారా? హా, నేను జీవితాంతం నేను రక్షించే వాగ్దానం చేస్తాను. ఇది విని చమ్మేలి సంతోషిస్తుంది. సరే, నేను మీతో పాటు వస్తాను. షేర్ సింగ్ చమ్మేలిను తన గృహ దగ్గరకు తీసుకువెళ్తూ ఇలా అంటాడు, ఇదే మా గుహ. మనమిద్దరం ఇక్కడే జీవితాంతం సంతోషంగా ఉందాం. చమ్మేలి ఇప్పుడు షేర్ సింగ్ తో పాటు గృహలో నివసిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. చమ్మేలి అందరితో ఎలా కలిసిపోయిందంటే ఇప్పుడు అడవిలో ఉన్న అన్ని జంతువులు చమ్మేలిని తన కుటుంబంలో ఒకరిగా అనుకుంటున్నారు. ఈ రోజు పౌర్ణమి యొక్క రాత్రి. ఎప్పటిలాగానే ఈ రోజు మళ్ళీ షేర్ సింగ్ అందరి ప్రాణులతో కలిసి మణికి పూజను చేస్తాడు. ఈయన మణికి పూజని ఎందుకు చేస్తున్నాడు? అప్పుడు చంద్రుని కిరణాలు మణిపైన పడి మణి వెలుగుతుంది. ఈ మణి లోపల ఏదో మహత్యం ఉంది. నేను షేర్ సింగ్ ని అడుగుతాను. కొంతసేపటిలోనే పూజ పూర్తవుతుంది. ఇంకా అన్ని ప్రాణులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోతాయి. షేర్ సింగ్, మీరు ఈ రోజు మణికి పూజ చేశారు. ఈ మణిలో అంత మహత్యం ఏముంది? ఈ అడవి యొక్క రాజు దానికి పూజ చేస్తున్నాడు. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోలేవులే. మీరు నాకు చెప్పండి. ఈ మణి మా తాతగారికి ఒక సాధువు ఇచ్చాడు. ఈ చమత్కారి మణి మా అడవిని ఎల్లప్పుడూ కాపాడుతుంది. అయితే మనం ఈ మణిని బాగా రక్షించాల్సి ఉంటుంది. దాని గురించి నువ్వు కవలపడొద్దు. చాలా రాత్రైంది, భోజనం చేసి నిద్రపో, సరేనా? కొంత సమయం తర్వాత ఇద్దరూ ఆహారం తిని నిద్రిస్తారు. కానీ అర్ధరాత్రి సమయంలో అడవిలో ఒక శబ్దం వినపడుతుంది. ఆ మెరుపు శబ్దం విని షేర్ సింగ్ మేల్కుంటాడు. ఇంకా చూస్తాడు, చమ్మేలి మొత్తం గాయాల పాలై చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది చమేలి? నీకేం అవ్వలేదు కదా? నేను బాగున్నాను, కానీ అది మణిని దొంగలించి వెళ్ళిపోయింది. ఎవరు మణిని దొంగతనం చేసి వెళ్ళిపోయారు? ఈ విస్ఫోటన ఎలా జరిగింది? అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా. ఇంకా నేను చూశాను, ఒక భయంకరమైన రాక్షసుడు మణిని దొంగలించే ప్రయత్నం చేశారు. మళ్ళీ వాడు మణిని తీసుకుని వెళ్తుండగా నేను వాళ్ళని వెంబడించాను. అప్పుడు వాళ్ళు నాపై దాడి చేశారు. ఇంకా ఒక పెద్ద మెరుపు పడింది. ఇంకా నేను స్పృహ తప్పిపోయాను. అప్పుడే షేర్ సింగ్ యొక్క చెవిలో అడవిలో జంతువుల యొక్క అరుపులు వినపడతాయి. కాపాడండి, షేర్ సింగ్ నన్ను కాపాడు. షేర్ సింగ్ చాలా వేగంతో బయటకు వస్తాడు. విచిత్రం మహారాజా, జింకల సమూహం మాయమైపోయింది. అలా ఎలా జరుగుతుంది? వాళ్ళ మాయమయ్యేటప్పుడు ఎవరు చూడలేదా? లేదు, మేమందరం వాళ్ళ అరుపుల్ని విన్నాం. ఇదేదో అపకారం వచ్చేలా ఉంది. మొదట మా గుహలోంచి మణి పోయింది, ఇప్పుడు అడవిలో జింకలు కూడా కనబడట్లేదు. అక్కడికి ఒక తోడేలు పరిగెత్తుకుంటూ వస్తుంది. మహారాజు గారు, నేను ఒక రాక్షసుని గృహ దగ్గర చూశాను. జింకల సమూహాన్ని ఆ రాక్షసుడు అక్కడికే తీసుకెళ్లి ఉంటాడు. ఏం చేయాలి మహారాజా? ఆ పాతఘాటి నుంచి ఇప్పటి వరకు ఏ జంతువు జీవించి తిరిగి రాలేదు, కానీ నేను అక్కడికి వెళ్తాను. లేదు మహారాజా, మిమ్మల్ని ఒంటరిగా అక్కడికి వెళ్ళనివ్వము. నా ప్రజల ప్రాణం కాపాడుకోవడం అక్కడికి వెళ్ళే తీరాలి. సరే, అయితే నేను కూడా మీతో పాటు వస్తాను. నేను కూడా మీతోనే వస్తాను మహారాజా. మేమంతా మీతో పాటు వస్తాం మహారాజా. తన పైన అన్ని జంతువులు చూపించే ప్రేమను చూసి గర్వపడతాడు. నన్ను అంతగా ప్రేమిస్తారా మీరు? అయితే పదండి. అన్ని జంతువులు కలిసి పురాతన స్థలానికి వెళ్తారు. కొంత సమయంలో అక్కడికి చేరుకుంటారు. అలా చూడండి మహారాజా, జింకలు అన్ని అక్కడ ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. అందరూ కలిసి జింకల సమూహం దగ్గరకు వెళ్తారు. అప్పుడు బీతూ జింక అరుస్తూ ఇలా అంటాడు, ఇక్కడికి ఎవరు రావద్దు, అందరూ తిరిగి వెళ్ళిపోండి.
మహారాజు గారు జింకలు మనల్ని వెళ్ళిపోమంటున్నాయి. హా, మనల్ని తిరిగి వెళ్ళడానికి ఎందుకు చెప్తుంది? వాళ్ళ ప్రాణాలకు ఆపద, అందుకనే మనల్ని కాపాడాలనుకుంటున్నారు. వాళ్ళని తీసుకోకుండా నేను తిరిగి వెళ్ళలేను. కొంత సమయంలోనే అన్ని జంతువులు జింకల యొక్క సమూహం దగ్గరకు వెళ్తారు. మహారాజా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాడు మిమ్మల్ని వదిలిపెట్టడు. ఎవడు చంపుతాడు నన్ను? మహారాజా, మీరు తిరిగి వెళ్ళిపోండి. వినండి, చివరికి నువ్వు వచ్చావా షేర్ సింగ్? ఇప్పుడు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. అయితే నువ్వా నా మణి దొంగిలించిన దొంగవి? దొంగ కాదు, యజమాని అను. ఇప్పుడు ఈ మణికి నేనే యజమాని. నా మణిని దొంగిలించడం చాలా కష్టం. మరి నువ్వు ఎలా దొంగిలించావు? ఈ రహస్యం నీ మేక చెబుతుంది. ఏమిటి అర్థం? దానికి అర్థం, నేను మేకను కాదు. మరి నేను దొంగతనం చెయ్యటానికి మాత్రమే నేను మేకలాగా వేషం మారాను. నా విశ్వాసం గెలిచి ముందు తిరిగి నన్ను మోసం చేస్తావా? మోసం అక్కడే జరుగుతుంది ఎవరైతే నమ్ముతారో. ఇంకా మేమైతే రాక్షసులమే కదా. మోసం చేయటంలో మాకు పుట్టికతో వచ్చిన విద్య. చూడు షేర్ సింగ్, ఇప్పుడు మనీ మా దగ్గర ఉంది. నువ్వు బ్రతికుండాలనుకుంటే మమ్మల్ని రాజుగా అంగీకరించు. ఇంకా నువ్వు తల వంచుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. తల వంచుకొని బతకడం కంటే నీతో పోరాడి చావడమే నాకిష్టం. అదే రాజు జీవితం. ఎప్పుడైతే రాక్షసులకు జంతువులకు యుద్ధం జరుగుతుందో అప్పుడే బాబా అక్కడ ప్రత్యక్షమవుతారు. బాబా మీరా? ఆ షేర్ సింగ్, నే అదే మునిని, మీ పూర్వీకులకు ఈ మణి ఇచ్చిన వాడిని. ఏంటి ఋషి గారు, మా దగ్గర నుంచి మనీ దోచుకోవటానికి వచ్చారా? ఈ మణిని నేను రూపొందించిందే నిన్ను చంపడానికి. ఏం మాట్లాడుతున్నారు బాబా? కొన్ని సంవత్సరాలకు ముందు నువ్వు మా గురువు గారిని చంపేశావు. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి నేనంతా ఈ మనీని తయారు చేశాను. నువ్వు దీన్ని తీసుకోవడానికి ఎలాగో ఇక్కడికి వస్తావని మాకు తెలుసు. అవును, నువ్వు తిరిగి వచ్చావు కూడా. అప్పుడే మణి గురుదేవునిగా మారుతుంది. గురువుగారు, మీ ప్రాణాలు తీసిన వాడు మీ ముందున్నాడు. మీ ప్రతీకారం తీర్చుకోండి. ఓం భీం క్లీం చాముండాయ నమః. ఓం భీం క్లీం చాముండాయ నమః. ఆ ఆ ఆ గురుదేవుని మంత్రశక్తి వలన ఇద్దరు రాక్షసులు కాలి భస్మమవుతారు. తర్వాత గురుదేవుడు షేర్ సింగ్ తో ఇలా అంటారు, నువ్వు ఇంకా నీ పూర్వీకులు ఈ మణిని చాలా సంవత్సరాల నుంచి కాపాడారు. అందుకునే నువ్వు నన్ను చాలా మెప్పించావు. నన్ను క్షమించండి. మా పూర్వీకుల్లాగానే ఈ మణిని కాపాడుకోలేను. మణి దొంగలించబడింది. మణి దొంగతనం జరగటం ఒక విధి, ఒక రాత. అది దొంగలించకబడకపోతే రాక్షసుడు ఎలా మరణిస్తాడు? నేను ప్రసన్నుణ్ణయ్యాను. నీకేం కావాలో అడుగు. మీరేమని ఇవ్వాలనుకుంటే నా మీద దయ ఉంచి ఆ మణిని నాకు తిరిగి ఇవ్వండి. ఎందుకంటే నా అడవిని నేను కాపాడుకోవడానికి. సరే రాజన్, నేను మణిలా మారి ఎప్పుడు ఈ అడవిని రక్షిస్తూ ఉంటాను. తదాస్తు. తీసుకో, ఈ మణి నీ దగ్గరే ఉంచుకో. ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ధన్యవాదాలు. మణిని గురుదేవుని రూపంలో చూసి అన్ని ప్రాణులు సంతోషిస్తాయి. తర్వాత అన్నీ కలిసి జింకల సమూహాన్ని తనతో పాటు తీసుకుని వెళ్లి తిరిగి అడవికి వస్తారు. ఇంకా చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు.